రైట్. ఇక పశ్చిమాసియా దేశాల్లో చాలా మంది అమెరికన్లు ఉంటూ ఉంటారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో వారందరినీ కూడా వెనక్కి తీసుకెళ్లే యోచన చేస్తోంది ట్రంప్ సర్కార్. కానీ ఇది పెద్ద కత్తి మీద సాము అమెరికా ప్రభుత్వానికి. సో ఏం జరగబోతోంది? పశ్చిమాసియా నుంచి అమెరికా ఖాళీ అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు యుద్ధం 4వ రోజులోకి ప్రవేశించింది. ఇంకా అది దీర్ఘకాలికంగా వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు పశ్చిమాసియాలో అన్ని దేశాల మీద, అన్ని రాయబార కార్యాలయాల మీద కూడా అధునాతనమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఉన్న రక్షణ ఛత్రాలను ఛేదించుకుని ఇరానియన్ మిసైల్స్ వెళ్తున్నాయి. ఇరాన్ రక్షణ దళాలు, ఇరాన్ మిసైల్స్, ఇరాన్ డ్రోన్సే కాదండి, ఈవెన్ హిజ్బుల్లా, ముజాహిద్దును, ఈ హౌతీసు, ఇస్లామిక్ టెర్రరిస్టులు కూడా అమెరికన్స్ ఎక్కడ దొరికితే అక్కడ దాడులు చేయాలి, ఎక్కడ దొరికితే అక్కడ అటాకులు చేయాలని నిశ్చయించుకున్నారు. అందుకే ఈ రోజు మార్చి 3వ తారీఖు ఉదయమే యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్, అంటే యుఎస్ ఫారిన్ మినిస్టర్, విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే వెస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్ లో ఉన్న దేశాల్లో ఉన్న మొత్తం అమెరికన్స్ అందరూ, ఆర్మీ దళాలు మినహాయిస్తే అమెరికన్స్ అందరూ ఇమీడియట్ గా లెఫ్ట్ దట్ ఏరియా, ఇమీడియట్ గా గో బ్యాక్ అంటూ ఆ ప్రాంతాల్లో అమెరికన్స్ అందరూ వెనక్కి వచ్చేయండి దయచేసి ఇమ్మీడియట్లీ అని ప్రకటించడం జరిగింది. ఎందుకంటే అమెరికన్స్ ప్రాణానికి రక్షణ లేదు, అమెరికా అంబాసిడర్కి రక్షణ లేదు. ఈవెన్ దుబాయ్లో తలదాచుకున్న అమెరికా సిఐ ఏజెంట్లని లక్ష్యంగా చేసుకుని ఇరానియన్ డ్రోన్లు కొడితే ఆ హోటల్ పేలిపోయింది. అది ఇంకా మనకు బయట పెట్టలేదు, ఎంతమంది దుర్మరణం చెందారో బయట పెట్టలే. ఇప్పుడు ఇరానే చెప్తుంది, ఇరాన్ నిన్న ఐఆర్జీసీ స్పోక్స్ పర్సన్ చెప్తున్నారు, 568 మంది అమెరికన్ ని చంపేశాం అని వాళ్ళే చెప్తున్నారు. ఎయిర్ ఫోర్స్ ని, ఫైటర్స్ ని పడేసాం, 3 ఫైటర్స్ అని. అది F-15E మ్యాక్ 2 స్పీడ్ తోటి వెళ్తుంది, అధునాతన అత్యంత వేగంగా వెళ్ళే ఎయిర్ క్రాఫ్ట్ ని పంపేశారు. కానీ అమెరికన్స్ అంటే ఇది ఫ్రెండ్లీ ఫైరింగ్ అంటారు, బట్ ఫ్రెండ్లీ ఫైరింగ్ లో 3 ఫైట్లు అయితే పడిపోయే పరిస్థితి అక్కడ డిఫెన్స్ సిస్టమ్ కి అయితే లేదు. కానీ ఎందుకంటే కువైట్ లో ఆ ఎయిర్ బేస్ లో పడిపోయిన 15E కేవలం 100 కిలోమీటర్ల అవతలే ఉంటది. కాబట్టి ఇరానియన్ మిసైల్ డ్రోన్లకై సరిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా నిఘా వేసి అట్లా పేల్చేసినట్టుంది. అవి కూడా మనం చెప్పొచ్చు. కానీ ఫ్రెండ్లీ ఫైర్ లో జరుగుతాయి, కానీ ఫ్రెండ్లీ ఫైర్ అయ్యేది అక్కడ అవకాశం లేదు, ఎందుకంటే ఎయిర్ బేస్ దగ్గరే జరిగిందనమాట. కాబట్టి ఫ్రెండ్లీ ఫైర్ అయినా ఇరానే విజయం సాధించినట్టు. ఎందుకు? ఆ ఫ్రెండ్లీ ఫైర్ చేసే విధంగా డ్రోన్లు ప్రయోగించింది. ఆ డ్రోన్లు కాల్చడానికి వెళ్తే వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమే కాల్చేసింది. అది కూడా ఇరాన్ పన్నిన వ్యూహమే, వాళ్ళ కన్నుల్లో వాళ్ళు పొడుచుకుని చచ్చిపోయినట్టు అనమాట. సో అది కూడా ఇరాన్దే విజయం అవుతుంది, ఏదో ఫ్రెండ్లీ ఫైర్ అని కాదు. అది పెద్ద నష్టం జరిగినట్టు తెలుస్తుంది. ఆ విధంగా ఏది పశ్చిమాసియాలో ఏ ప్రాంతంలో, ఏ క్యాపిటల్, రియాద్ నుండి, దుబాయ్ నుంచి, అమ్మాన్ నుంచి, మస్కట్ నుంచి, ఏ స్టేట్లో కూడా, ఈవెన్ యుఎస్ ఎయిర్ బేస్లో, యుఎస్ ఎంబసీలో కూడా అమెరికన్స్ రక్షణ లేదు. కాబట్టి లక్షలాది మంది అమెరికన్స్ వెంటనే వెనక్కి తీసుకొచ్చిందని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఇప్పుడు పశ్చిమాసియా నుంచి అమెరికన్స్ అందరూ ఖాళీ చేస్తున్నారు, ఎక్సెప్ట్ ఆర్మీ, ఎక్సెప్ట్ ఎంబసీ, అత్యవసరమైన ఎంబసీ సర్వీస్.